నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో మరింత భీకరంగా యుద్ధం. ఇజ్రాయిల్ దాడుల్లో 34 మంది చనిపోయినట్టు నిర్ధారించిన ఇరాన్. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతున్న ఇరాన్. 3 విడతల్లో 10 క్షిపణులతో దాడి. నలభై 5 రోజుల కాల్పుల విరమణకు మధ్యవర్తుల ప్రతిపాదనలు. హార్మోజును తెరిచేందుకు మరో రోజు గడువిచ్చిన ట్రంప్. రాష్ట్రపతి భవన్కు చేరిన అమరావతి చట్టబద్ధత బిల్లు. రేపటిలోపు ఆమోదం లభించే అవకాశం. వెంటనే రానున్న గెజిట్. అమరావతిపై వైసీపీ తీరును ఎండగట్టిన చంద్రబాబు. జగన్కు పిచ్చి ముదిరిందని అనంతపురం పర్యటనలో విమర్శలు. ఏపీని భూగర్భ జల బ్యాంకుగా మారుద్దామని చంద్రబాబు పిలుపు. చెరువులు, కాల్వల ఆక్రమణలు ఖాళీ చేయాలని హితవు. బాసరలో సరస్వతీదేవి ఆలయాభివృద్ధికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి. 225 కోట్లతో చేపట్టే పనులకు భూమి పూజ. కోహెడ పండ్ల మార్కెట్ భూములపై ప్రభుత్వం కుట్ర. రియల్ ఎస్టేట్కు అప్పగించాలని చూస్తోందని హరీష్ రావు ఆరోపణ. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన తాజా దాడుల్లో ఇరాన్లో 34 మందికి పైగా మృతి చెందారు. ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్ చేసిన ప్రతిదాడుల్లో ఇజ్రాయెల్లో 10 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఒకరు గాయపడ్డారు. తెల్లవారక ముందు నుంచే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భీకర దాడులు చేస్తున్నాయి. దాదాపు 12 నగరాలపై విరుచుకుపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. టెహ్రాన్కు నైరుతి దిశలో ఉన్న కలేహ్మీర్ పట్టణంలో నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో 13 మంది మరణించినట్లు తెలిపింది. వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ వెల్లడించింది. బహేరిస్తాన్ రాష్ట్ర గవర్నర్ కూడా ఈ దాడిని ధృవీకరించారు. రాత్రి నుంచి ఉదయం వరకు ఒక్క టెహ్రాన్ ప్రావిన్స్లో జరిగిన దాడుల్లోనే 6 పిల్లలు సహా 23 మంది మృతి చెందారు. కోమ్ నగరంలో ఇంటిపై జరిగిన దాడిలో మరో 5 ప్రాణాలు కోల్పోయారు. ఇతర నగరాల్లో 6 చనిపోయినట్లు ఇరాన్ అధికారిక వార్తాపత్రిక వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ మృతి చెందారు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, మౌలిక వసతులపై ఇరాన్ కూడా ప్రతిదాడి చేస్తోంది. ఇజ్రాయెల్పై 10 క్షిపణులతో 3 విడతల్లో దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తెలిపింది. ముఖ్యంగా హైఫా నగరంపై జరిగిన దాడుల్లో 10 ప్రదేశాల్లో పేలుళ్లు జరిగినట్లు ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 తెలిపింది. ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారని వెల్లడించింది. గత రాత్రి హైఫా నగరంలో నివాస భవనంపై జరిగిన దాడిలో 2 మృతి చెందారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. తమ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లు కూల్చివేస్తున్నట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. భద్రతా సూచనలు పాటించాలని తమ పౌరులను కోరింది. తమ దేశం వైపు దూసుకొచ్చిన క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నట్లు యుఏఈ వివరించింది. అబుదాబిలో క్షిపణి శిథిలాలు పడి ఘనాకు చెందిన వ్యక్తి గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఫుజైరాలో టెలికాం కంపెనీల లక్ష్యంగా జరిగిన దాడులను అడ్డుకున్నట్లు కూడా యుఏఈ వెల్లడించింది. తమ దేశం దిశగా దూసుకొచ్చిన 2 డ్రోన్లు కూల్చివేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. కఫర్ రుమ్మన్ ప్రాంతంలో ఐడిఎఫ్ జరిపిన దాడుల్లో 4 మృతి చెందారు. బీరుట్ విమానాశ్రయం సమీపంలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో పొగలు లేచాయి. సాయుధ ఇరాన్ కుర్దిష్ దళాలే లక్ష్యంగా ఇరాక్లోనూ దాడులు జరుగుతున్నాయి. సులేమనియాలో జరిగిన డ్రోన్ దాడిలో మంటలు చెలరేగాయి. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలివే దిశగా ఓ కీలక ప్రతిపాదన తెరపైకొచ్చింది. 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించడం సహా హార్ముజ్ జలసంధిని తెరవాలని సూచిస్తూ ఓ ముసాయిదాను అమెరికా ఇరాన్కు పంపినట్లు తెలుస్తోంది. అయితే తాత్కాలికంగా జరిగే శాంతి ఒప్పందానికి హార్ముజ్ను తెరవబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. జలసంధిని తెరవకపోతే ఇరాన్లో విద్యుదుత్పత్తి కేంద్రాలు, వంతెనలు నాశనం చేస్తామని ట్రంప్ ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ గడువును బుధవారం ఉదయం వరకు పొడిగించారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ ముసాయిదా కాల్పుల విరమణ ఒప్పందాన్ని రూపొందించాయి.
ఆ ప్రతిపాదనను ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్లకు పంపినట్లు సమాచారం. తొలి దశలో 45 రోజుల పాటు కాల్పుల విరమణను ప్రతిపాదించారు. ఆ సమయంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేసేలా ఇరువైపులా చర్చలు జరగనున్నాయి. ఒకవేళ చర్చలకు ఎక్కువ సమయం పడితే మరికొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించనున్నారు. ఈ 45 రోజుల కాల్పుల విరమణ సమయంలో ఇరు పక్షాల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిపి యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని మధ్యవర్తులు భావిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని తెరవడం ఈ ప్రతిపాదనలో భాగంగా ఉంది. అయితే తాత్కాలికంగా కుదిరే శాంతి ఒప్పందానికి హార్ముజ్ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ ఒప్పందంలోని ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్ అంగీకరిస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇరు దేశాల డిమాండ్లు, హెచ్చరికలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. తమకు జరిగిన నష్టానికి ఆర్థిక పరిహారం చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతోంది. భవిష్యత్తులో తమపై మళ్లీ దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇస్తేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని స్పష్టం చేస్తోంది. అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. అటు ఇరాన్తో లోతైన చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, హార్ముజ్ను తెరవకపోతే ఇరాన్లో వంతెనలు, విద్యుదుత్పత్తి కేంద్రాలను నామరూపాలు లేకుండా చేస్తామన్నారు. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇచ్చిన 10 రోజుల గడువును అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రంప్ పొడిగించారు. ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించడానికి ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ప్రణాళికను సిద్ధం చేశాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ సైతం అనేక డిమాండ్లను తెరపైకి తెచ్చింది. గాజా, లెబనాన్ తరహాలో కేవలం కాగితాలపై కాల్పుల విరమణ ఉండకూడదని మధ్యవర్తుల ద్వారా తెలియజేసింది. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాయలో ట్రంప్ పడిపోయారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలీ బాఫ్ అన్నారు. నెతన్యాహు ఆదేశాలు పాటిస్తే ఈ ప్రాంతం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. బ్యాంకుల్లో డబ్బు దాచినట్లే భూగర్భాన్ని జల బ్యాంకుగా మారుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అలా చేస్తే ఏపీలో కరవే ఉండదన్నారు. చెరువులు, సాగునీటి కాలువల్ని ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా వదులుకోవాలని స్పష్టం చేశారు. లేదంటే అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో అమరావతికి సంబంధించి వైసీపీ చేస్తోన్న వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అంటూ అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత భూగర్భ జలాల పెంపు విధానాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఉత్తమ విధానాలను కలెక్టర్, ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పిన సీఎం దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రజలదని స్పష్టం చేశారు. రాయలసీమను ప్రపంచానికే హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. 6-7 సంవత్సరాల్లో గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెడితే 70,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచానికి రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 మీటర్లు తగ్గించాం. అంటే 1.92 మీటర్లు భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. రేపు జూన్ కంతా మళ్ళా వర్షాలు వస్తాయి. డిసెంబర్ 1 కంతా వర్షాలన్నీ పూర్తవుతాయి. ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది గాని మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఉండదు. నదుల అనుసంధానంతో ఏపీకి నీటి భద్రత కల్పిస్తామన్న సీఎం సాగునీటి చెరువులు, కాలువలను పునరుద్ధరించే విషయంలో రాజీ పడొద్దని అధికారులకు తేల్చి చెప్పారు. నదుల అనుసంధానం జరగాలి. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దీనివల్ల గ్రావిటీతో కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది.
ఈ జిల్లాలో అన్ని వాగులు వంకలు రివర్లన్నీ కూడా అనుసంధానం చేసే బాధ్యత మీదని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే సమయంలో అమరావతి విషయంలో వైసీపీ తీరును తూర్పారబట్టిన చంద్రబాబు జగన్కు పిచ్చి ముదిరిందని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. ఇప్పుడు అమరావతి బాగా పనులవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్ లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. వీళ్ళు రాష్ట్రం మీద పగబెట్టారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న చంద్రబాబు అమరావతి, విశాఖ, తిరుపతి మెగా సిటీలుగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసిన సీఎం మనవడు రియాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం 225 కోట్లతో కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బాసరలోని శ్రీ జ్ఞాన బాసర సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తర్వాత బాసర ఆలయ అభివృద్ధి పనుల్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 225 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ध्रुवं ध्रुवेन हविषा कस्मै देवानि ब्रुवन् अयं च ब्रह्मणस्पतिः पुष्पायास्तिनीः बृहस्पति प्रसोदास्तानो मुञ्जन् प्रगोहतः भवति ज्ञान सरस्वती देवालयस्य पुनर्निर्माण प्रारंभ मुहूर्तस्तु సీఎం ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు బృహత్ ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం శృంగేరి పీఠాన్ని సంప్రదించి గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు.
రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ భూములను రియల్ ఎస్టేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. కోహెడ పండ్ల మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం 200 ఎకరాల భూసేకరణ చేసిందని హరీష్ రావు వివరించారు. ప్రస్తుతం ఆ భూములను రియల్ ఎస్టేట్కు అప్పగించి దిల్ భూముల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి కోహెడ మార్కెట్ భూములను పరిరక్షిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఏమైంది? ప్రభుత్వానికి డబ్బులు రెడీ, భూమి రెడీ, డిజైన్ ప్లాన్ ఎస్టిమేట్ రెడీ, టెండర్ పిలిచి ముంగడి పోవాలి కదా. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు. ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి, తుమ్మల గారు వెంటనే టెండర్లు పిలవండి, ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించాలి, లేకుంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు, ఎంత దూరమైన పోరాటం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. ఈ బిల్లును పరిశీలించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత ఆమోదం తెలపనున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లుకు ఈ నెల 1న లోక్సభ, 2న రాజ్యసభల్లో చర్చించి ఆమోదం తెలిపారు. ఈ బిల్లును లోక్సభ సెక్రటేరియట్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రేపటిలోపు రాష్ట్రపతి బిల్లుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత హిందీ, ఆంగ్ల భాషల్లో అమరావతి చట్టబద్ధతపై గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం వెలువరించనుంది. రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత లభించిన వేళ రాజధాని రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. తమ కోరిక ఫలించినందుకు అమ్మవారికి సారే, చీరలు సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం రాజధానిలోని వివిధ గ్రామాల మహిళలు కాలినడకనే విజయవాడకొచ్చారు. రాజధానికి భూములిచ్చి అందుకోసం ఎన్నో పోరాటాలు చేసిన రైతులు, మహిళలు తమ కల ఎట్టకేలకు సాకారం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అమరావతిపై అమ్మవారి చల్లని చూపులు ప్రసరించాలని ఆకాంక్షించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అమ్మవారి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ రాజధాని మహిళలకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. మా యందు దయ ఉంచి ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గజిట్ చేపించినందుకు సంతోషంగా ఉంది. అట్లాగే ఇవాళ ఈ గజిట్కి సహకరించినందుకు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతి సభ్యుడికి మేము పాదాభివందనాలు చేస్తున్నామండి. ఎందుకంటే ఏ రాష్ట్రాన్ని లేకపోయినా మన రాష్ట్రానికి ఈ ఫెసిలిటీ ఉండ వాళ్ళందరూ కూడా చక్కగా సహకరించారు. మా బాధలు అర్థం చేసుకొని అందుకని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా, లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే ఇది రాజముద్ర పడిందో అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ కానీ ఆ రోజు నుంచి కూడా చుట్టాలను పిలుచుకోవడం, పండగ చేసుకోవడం మొదలుపెట్టాం. గత వైసీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పండగ అంటే తెలియదు, చుట్టాలు రావటం లేదు, చుట్టాలకు మేము వెళ్ళటం కూడా లేదు. అలాంటిది ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం వచ్చిందంటే అన్ని పండుగలు కలిపి మేము ఇప్పుడే చేసేసుకుంటున్నాం. ఈ 4 రోజుల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ధన్యవాదాలండి. ఇలాగే కూటమి ప్రభుత్వం ఇంకా 25 ఏళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మేము ఇక్కడ మరి అందరూ కూటమి ప్రభుత్వ నాయకులందరూ చల్లగా ఉండాలని అమరావతి రాజధాని మహిళలందరూ మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చట్టం ద్వారా మాకు రాజశాసనం లభించింది. అమరావతి శాశ్వత రాజధానిగా నిలబడింది. నాశనం చేయాలని చెప్పని ఒక నాయకుడు చూస్తే శాసనం ద్వారా దాన్ని ఆపి అమరావతిని నిలబెట్టిన నాయకుడు ఒకడు. ఇవన్నిటికీ కూడా మూల కారణం ఆ దైవమేనండి. దైవం సన్నిధిలో ఏదైతే మేము కోరుకున్నామో మాకు న్యాయం చేయమని, అమరావతికి అండగా నిలబడమని, రాష్ట్రానికి అండగా నిలబడమని కోరుకున్నామో ఆ దైవం కూడా మా కోరికను నెరవేర్చింది. ఆంధ్రప్రదేశ్లో ఊరూరా కాషాయ జెండా ఎగరాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగరేసి నేతలకు మిఠాయిలు తినిపించారు. పెద్ద సంఖ్యలో కొత్త వారిని పార్టీలో చేర్చాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే విధంగా మనం ప్రతి కార్యకర్త మన ఇంటి పైన జెండా ఎగరేసుకోవటం, మన ఒట్టి పైన యొక్క భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవటం గర్వంగా భావించాలి. తప్పనిసరిగా ప్రతి ఊరిలో భారతీయ జనతా పార్టీ జెండా సగర్వంగా ఎగరాలి. ఆ యొక్క జెండా నీడన ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమం ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది.
భారతీయ జనతా పార్టీ 47వ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. జాతీయతను మూలంగా తీసుకుని దేశ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న బీజేపీ దేశ సంస్కృతి, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడానికి కృషి చేస్తోందని చంద్రబాబు చెప్పారు. వ్యవస్థాపక నేతలు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అడ్వాణీ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు స్పష్టమైన దిశానిర్దేశంతో దృఢమైన పరిపాలనతో దేశాన్ని బలోపేతం చేస్తోందని చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పునరుత్సాహంతో, వేగంతో ప్రజలకు సేవలు అందిస్తోందన్నారు. సహకార సమాఖ్య విధానానికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. దేశ సేవలో ముందుకు సాగుతూ వికసిత భారత లక్ష్య సాధనలో బీజేపీ మరిన్ని విజయాలు అందుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అమరావతి సాధన వంటి ముఖ్య లక్ష్యాల సాధనలో బీజేపీ మద్దతెంతో విలువైందని లోకేష్ తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరేసిన రామచంద్రరావు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ప్రతిష్ట కోసం పోస్టులు పెట్టకూడదని కార్యకర్తలకు సూచించారు. వ్యక్తులు, పార్టీకి భంగం కలిగించే పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు బీజేపీ ఎదగకుండా కుట్రలు పన్నుతున్నాయని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, ఒక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ కాదు. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో అధికార దిశలో మనకు నడవాలి, అధికారం తీసుకురావాలనే సంకల్పంతో ఇక్కడి నుంచి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మనం ఎక్కడ కూడా ఎవరితో కూడా పొత్తుకు పోము, పొత్తుతో పోవే లేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా పెరిగి స్వతహాగానే అధికారంలో వస్తుంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలైనా సరే బీజేపీ ఒంటరిగా పోరాడుతుంది. జిహెచ్ఎంసీ 3 మేయర్లు కూడా బీజేపీ కైవసం చేస్తుంది. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన గజ్వేల్ బంద్ స్వల్ప ఉద్రిక్తతల మధ్య జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలంటూ కాంగ్రెస్ నాయకులు సీఎం ఫోటోను గోడకు పెట్టగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాంప్ ఆఫీసులో తగిలించిన రేవంత్ రెడ్డి ఫోటోను గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తొలగించారు. ఈ ఘటనతో సీఎంను అవమానించారంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయగా ఇవాళ బీఆర్ఎస్ గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతలు ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేపట్టారు. ఈ కారణంగా బస్సులు డిపో నుంచి కదలలేదు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలు స్వచ్ఛందంగా మూసేసి బంద్కు మద్దతు తెలిపారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉండగలమని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. పీవీ మార్గ్లోని జలవిహార్ నుంచి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వరకు నిర్వహించిన వాకథాన్ని మంత్రి ప్రారంభించారు. వాకథాన్లో పాల్గొన్న వారితో కలిసి మంత్రి నడిచారు. అనంతరం మాట్లాడిన మంత్రి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. ఈ వారం రోజులు ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. ఐసిస్, ఏక్యూఐఎస్ సంస్థలతో సంబంధాలున్న అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు జరిపిన విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. భారత్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం సహా ముస్లిమేతరులను లక్ష్యం చేసుకుని దాడులు చేయడానికి పాకిస్తాన్ హ్యాండర్లు ఖవాతీన్ పేరుతో ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తేలింది. ఈ మహిళా విభాగానికి హైదరాబాద్లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన సయిదా బేగం నాయకత్వం వహించినట్టు తెలిసింది. రిక్రూట్ చేసుకున్న మహిళలకు స్నిప్పర్ రైఫిళ్లు, తుపాకులు, బ్లాక్ పౌడర్ బాంబులు, ఐఈడీల తయారీలో శిక్షణ ఇవ్వాలని పథకం రచించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 6 రాష్ట్రాల నుంచి 12 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 4 మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సమీపంలోని పంట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో భార్యాభర్తలు చనిపోయారు. ఈ ఘటనలో 4 స్థానికులు రక్షించారు. వెలగతోడుకు చెందిన సతీష్ తన భార్య కిరణ్మయి, తల్లిదండ్రులు, 2 పిల్లలతో కలిసి కాకినాడలో ఓ పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న సతీష్ దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. సతీష్ తల్లిదండ్రులు, పిల్లలను స్థానికులు రక్షించారు. చిత్తూరు జిల్లా గంగవరం వద్ద చిత్తూరు, బెంగళూరు హైవేపై ముందు వెళ్తున్న కంటైనర్ను కారు ఢీకొన్న ఘటనలో 2 చనిపోయారు. ఈ ఇద్దరిని తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న హరీష్, యుగంధరులుగా గుర్తించారు.
వరదలు భూకంపంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్కు భారత్ మానవతా సహాయాన్ని పంపినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించిన మానవతా సాయం విపత్తు సహాయక సామాగ్రిని ప్రత్యేక విమానంలో పంపింది. ఇందులో వంట సామాగ్రి, పరిశుభ్రత కిట్లు, ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర వస్తువులు ఉన్నాయి. వరదలు భూకంపం వల్ల ఇబ్బంది పడుతోన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని 25 రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి సంఖ్య 35కు పెరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. గత 2 రోజుల్లో 52 మంది గాయపడ్డారని వివరించారు. ఆదివారం రాత్రి కొండచర్యలు విరిగిపడి జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. కరోల్ బ్రిడ్జ్, చందర్కోట్ మధ్య నిరంతరాయంగా రాళ్లు జారిపడుతున్నాయని అధికారులు తెలిపారు. కొండచర్యలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 2 వరుసల రహదారి మూసుకుపోయింది. ఇరువైపులా వందల కొద్ది వాహనాలు రాత్రి నుంచి ఎటూ కదలలేక నిలిచిపోయాయి. ఉదయం నుంచి జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. కొండరాళ్లను తొలగించే పనులు చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియాలో మరింత భీకరంగా యుద్ధం. ఇజ్రాయిల్ దాడుల్లో 34 మంది చనిపోయినట్టు నిర్ధారించిన ఇరాన్. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతున్న ఇరాన్. 3 విడతల్లో 10 క్షిపణులతో దాడి. నలభై 5 రోజుల కాల్పుల విరమణకు మధ్యవర్తుల ప్రతిపాదనలు. హార్మోజును తెరిచేందుకు మరో రోజు గడువిచ్చిన ట్రంప్. రాష్ట్రపతి భవన్కు చేరిన అమరావతి చట్టబద్ధత బిల్లు. రేపటిలోపు ఆమోదం లభించే అవకాశం. వెంటనే రానున్న గెజిట్. అమరావతిపై వైసీపీ తీరును ఎండగట్టిన చంద్రబాబు. జగన్కు పిచ్చి ముదిరిందని అనంతపురం పర్యటనలో విమర్శలు. ఏపీని భూగర్భ జల బ్యాంకుగా మారుద్దామని చంద్రబాబు పిలుపు. చెరువులు, కాల్వల ఆక్రమణలు ఖాళీ చేయాలని హితవు. బాసరలో సరస్వతీదేవి ఆలయాభివృద్ధికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి. 225 కోట్లతో చేపట్టే పనులకు భూమి పూజ. కోహెడ పండ్ల మార్కెట్ భూములపై ప్రభుత్వం కుట్ర. రియల్ ఎస్టేట్కు అప్పగించాలని చూస్తోందని హరీష్ రావు ఆరోపణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.